ప్రతి ఒక్కరూ ఇంట్లో అనేక మంది దేవుళ్ళ ఫోటోలను పెడుతూ ఉంటారు. కొంతమంది బాగా వివరాలు తెలుసుకుని మంచి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. మరికొంతమంది సరైన అవగాహన లేక ఏవేవో ఫోటోలను ఇంట్లో పెట్టుకుని కష్టాలను కొని తెచ్చుకుంటారు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాల దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వాటి వలన కొంతమందికి మంచి లాభాలు వస్తాయి, మరికొంతమందికి తీవ్రమైన నష్టాలు వస్తాయి. అయితే ఏ ఫోటో ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఒక్క దేవుడి ఫోటో మాత్రం ఇంట్లో లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని పండితులు చెప్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే కలిసి రావట్లేదని, అందుకే ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళరు. వెంకటేశ్వర స్వామిని అసలు పూజించడం మానేస్తారు. కానీ అది చాలా తప్పు. మనం భగవంతుని విషయంలో ఎప్పుడూ భేదం చూపించకూడదు. వెంకటేశ్వర స్వామిని పూజించడం మానేసి లక్ష్మీదేవిని ఎంత పూజించినా మీ ఇంట్లోకి డబ్బు రాదు. ఎందుకంటే భర్తను గౌరవించని చోట భార్య కూడా ఉండదు కదా. మరి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేని చోట, వెంకటేశ్వర స్వామిని పూజించని చోట లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? కనుక ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. ఈ రోజుల్లో ఏ పని అయినా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. మరి ఆ డబ్బు విషయంలో సమస్యలు వస్తే ఇక ప్రతి పనిలోనూ సమస్యలు వస్తూనే ఉంటాయి. కనుక వెంకటేశ్వర స్వామి ఫోటోను ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోండి. ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఫోటోను ఇంట్లో ఉంచుకోరో, వెంకటేశ్వర స్వామిని పూజించారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. మరి లక్ష్మీదేవిని పూజిస్తే మనల్ని కరుణిస్తుంది కదా అనుకోవచ్చు. కానీ ఆ తల్లిని పూజించినప్పుడు కరుణించిన దానికంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన 1000 రెట్లు ఫలితాన్ని కలుగచేస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవిని ఆరాధించిన వారే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే ఆ ఇంట్లో అన్ని పుష్కలంగా ఉంటాయి. ఆ తల్లి వారిని అనుగ్రహిస్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక తులసి దళం పెట్టి ఆరాధించినా చాలు, ఆయన కరుణిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది. అంతేకాని కేవలం లక్ష్మీదేవిని పూజించి వెంకటేశ్వర స్వామిని పట్టించుకోకుండా వదిలేయకూడదు. కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఫోటోను ఇంట్లో ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.